ముక్కలుగా చీలిపోయిన మీ కుటుంబాన్ని మళ్ళీ ఒకటి చేయడానికి ఎంతో కష్టపడుతోంది. అంటే నా వెనకాల చాలానే జరిగాయి. చకచక 4 చుక్కలు పెడితే అయిపోతుంది కదా, దానికెందుకు ఎంత ఆలోచిస్తున్నావు? ఇలా చకచక చుక్కలు పెడితే తర్వాత అది నీ జుట్టులా చిందరవందరగా అవుతుంది. ఏం చేసినా పర్ఫెక్ట్ గా చేయాలి, చాలా అందంగా చేయాలి, నా మొహన్ లాగా. అబ్బో, స్టార్ట్ చేసావా? తొందరగా కానీ, మేము రంగులు వేయడానికి వెయిట్ చేస్తున్నాం. అమ్ము, నువ్వు వెళ్ళి స్కేల్ తీసుకురాపో. సరే. స్కేలా? ఇదిగో స్కేలు. అమ్ము, దీంతో కొలత వేయడానికి రాదు. మనం లోగిలు చూసావు ఎంత పెద్దగా ఉందో. అయినా పట్టు వదలకుండా ఏదో ఒకటి చేద్దాం. రైట్, ఇటివు కెలిటివు. ఇదిగో. సరేనా? చెప్పింది అర్థమైందా? సరే కానీ. ముగ్గైతే కంప్లీట్ అయిపోయింది. ఎక్కడెక్కడ ఏ రంగులు వేయాలో నేను చెప్తాను, మీరందరూ వేయండి. ఆగండి, నేను అమ్మా ముందే చెప్పాను కలర్ డిపార్ట్మెంట్ నాదని. నాకివ్వమ్మా, నేను నింపుతాను. అలా కుదరదు, కలర్స్ నేనే వేయాలి. వెల్కమ్ టు అన్నయ్య వదిన అని పెద్దగా నేనే రాయాలి. అదంతా నేనే చేస్తాను. మంచిది. ఓ పని చేయండి నాన్న, ఇటువైపు నుంచి మీరు వేయండి, ఇటువైపు నుంచి అన్నయ్య వేస్తాడు. ఓకే, ఇది కరెక్ట్. ఇవ్వమ్మా. పిన్ని, నాకు కూడా ఇవ్వు. అబ్బా, ఓ నడు లాగేస్తోంది. అమ్మా. నాన్న, అక్కడ వేయి. వేస్తున్నా. కొడుకు కోడల కోసం తప్పదు కదా, వెయ్యాలి. రంగులు ఈ ముగ్గు మీద పడుంటే అప్పుడు చెప్పేదాన్ని మీ సంగతి. బతికిపోయారు. అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది, కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి కదా. మీకు పనిష్మెంట్ ఇవ్వాలి. ఇట్రండి, రండి. నేను చెప్పే వరకు నాన్ స్టాప్ గా గుంజీలు తీయాలి.
తీయండి. అమ్మా అమ్మా అమ్ము పాప, నా వల్ల కాదు, మోకాలు నొప్పులు వస్తున్నాయమ్మా. ఈ తాత గుంజీలు తీలేడు, పైగా తప్పంతా వీడిదే, కిరణ్ గాడిది. వీడే నన్ను వచ్చి తగిలాడు. నా తప్పేం లేదమ్మా, నన్ను క్షమించేయమ్మా. ఆ అవునవును, నీదేం తప్పలేదు. కిరణ్ మామయ్యే నిన్ను గుద్దాడు. ఆ, ఉమ్, తాతయ్య, మీకు పనిష్మెంట్ క్యాన్సిల్. ఆ, మామయ్య, నువ్వు గుంజి తీ. ఒకటి, తీసుకోండి. మీ బావగారికి ఉగాది పచ్చడి ఇవ్వండి. బావగారు తీసుకోండి. ఈ సంవత్సరం మీ జీవితంలో చేదు తక్కువై తీపి ఎక్కువ కావాలని కోరుకుంటున్నాను. బాబా, మీరెప్పుడు హ్యాపీగా ఉండాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను. తీసుకోండి. ఏంటి బావగారు, ఎవరినో వెతుకుతున్నట్టున్నారు? మా ఇంట్లో వాళ్ళమంతా ఇక్కడే ఉన్నాం. అయ్యో అఖిల, ఏంటి నువ్వు మాట్లాడేది? వాళ్ళ వైఫ్ కనిపించడం లేదు. ఓహో, తను ఇక్కడ లేకపోతే బావ హార్ట్ బీట్ ఆగిపోతుంది. ఏంటి బావగారిని అలా ఆట పట్టిస్తున్నారు? లక్ష్మి గుడికెళ్ళింది బాబు, తనొస్తుందిలే. ఈలోపు మీరు టిఫిన్ చేయండి. ఓ అలాగా, చెప్తే నేను కూడా వెళ్ళేవాడిని కదా. లక్ష్మి వెళ్ళేటప్పుడు మీరింకా నిద్రలేవలేదు బాబు, అందుకే చెప్పలేదు. మీరు టిఫిన్ చేయండి. లేదత్తయ్య, నేను ఇంటికి వెళ్తున్నాను కదా, అక్కడే తింటాను. అమ్మ చేతి వంట తిని చాలా రోజులైంది. ఇంటికి వెళ్లే హ్యాపీస్ అన్నమాట. ఇంకేం ఆకలేస్తుందిలేండి బావగారు. అల్లుడు గారు, పెళ్ళైన తర్వాత మా ఇంట్లో మొదటి ఉగాది పండుగ. మీకంతా మంచి జరగాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను. మనమంతా సంతోషంగా ఉండాలి. ఇప్పటిదాకా లక్ష్మి తనకంటూ ఏమీ దాచుకోలేదు. మీరు మాత్రం లక్ష్మిని వదలకండి. అయ్యో అత్తయ్య గారు, లక్ష్మిని నేను ఎప్పటికీ వదలను. లక్ష్మి నా ప్రాణం. మీరేం కంగారు పడకండి. ఏంటి గుడి నుంచి ఇంకా ఇంటికి రాలేదు? అంటే నా వెనకాలే ఉండి నాకు తెలియకుండా ఇవన్నీ చేసావా? ఒక రకంగా మ్యానిపులేషన్ చేసినట్టే కదా. సారీ అత్తయ్య, ఇదంతా మిమ్మల్ని మ్యానిపులేట్ చేయాలనో మిమ్మల్ని మోసం చేయాలనో కాదు. ఇదంతా మా ఆయన కోసం, మీ అబ్బాయి కోరిక తీర్చడం కోసం అంతే. దీనివల్ల మీరు హర్ట్ అయి ఉంటే నన్ను క్షమించండి. మీ అబ్బాయి ఇష్టంతో కొనిచ్చిన చీర మీకు ఇవ్వాలనే ఇదంతా చేశాను. సారీ అత్తయ్య. పర్వాలేదులే, ఇంత కష్టపడ్డావు కదా, ఈ రోజు నీ కష్టాలన్నీ తీరిపోతాయి. మీకోసం, ఆయన కోసం
మన ఇంట్లో వాళ్ళందరి కోసం ఎంత కష్టమైనా ఎదిరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అత్తయ్య. కానీ మీరు నాకు తోడుగా ఉండాలంతే. మీరంతా నా పక్కనుంటే నేనేమైనా చేయగలను. నాకు మాత్రం మనమంతా సంతోషంగా ఉండడమే కావాలి. నువ్వు చాలా మంచిదానివి లక్ష్మి. కానీ నువ్వు చేయాల్సిన పని ఒకటి బ్యాలెన్స్ ఉండిపోయింది. చేస్తావా? బ్యాలెన్స్ ఉందా? ఏంటత్తయ్య అది? నాతో రా, అదేంటో చెప్తాను. ఆ, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అత్తయ్య మారిపోయారు కదా, ఏదైనా మొక్కుకున్నారేమో, ఆ మొక్కు తీర్చడానికి తీసుకువెళ్తున్నారేమో. అమ్మా అబ్బా అమ్మా. మీకు రాని పని జోలికి వెళ్తే ఇలాగే ఉంటుంది. హ, అవునమ్మా. మేమెంతో కష్టపడి ముగ్గులు వేశాం. ఇగో ఇప్పుడు పిండి వంటలు మాత్రం నువ్వే రెడీ చేయాలి. నేను చేసింది తింటే మీకు ముద్ద కూడా దిగదు కదా నాన్నా. ఎలాగో మీ బంగారు కోడలు వస్తుంది కదా, తనతో కావలసినన్ని పిండి వంటలు చేయించుకోండి. నా జోలికి రాకండి. ఎందుకు కంగారు పడతావు నాన్నా? మన సింధు ఉంది కదా, ఎలాగో రేపో మాపో అత్తారింటికి వెళ్తుందని వంటలు నేర్చుకుంది కదా, తను చేస్తుందిలే. చేస్తాను కానీ నా వంట బాగుండదన్నయ్య. పైగా నెక్స్ట్ పెళ్లి చేసుకోబోయేది నువ్వే కదా, నువ్వే వంట చేయాలి. అవునవును, వంటలు బాగా చేసినట్టుగా వదిన దగ్గర క్రెడిట్ కొట్టేస్తే అది ఎప్పుడైనా పనికి రావచ్చు. రండి, అందరూ కలిసి చేస్తే ఏ పనైనా సులభం అవుతుంది. కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు వంట రెడీ చేద్దాం. రండి. పదండి 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 అమ్మా పదండి. అమ్ము పాప ఇక్కడ కూర్చో. అమ్మాయ్యా. నాన్నా, సాంబార్లో వేయడానికి ఈ పప్పే కదా వాడతారు? ఉండొచ్చు. అది సరే గాని రసానికి ఇన్ని మిరియాలు చాలా సరిపోతుంది. వేసేయ్. ఇదిగో ఇదంతా మీరు చేయండి, నేను సూపర్ గా టమాటా రసం చేస్తాను. ఓకే ఓకే. ఇవాళ టమాటా రసం అదిరిపోవాలి. నాకు తెలుసు అత్తయ్య, మా ఆయన ఆనందంగా ఉండడం కోసం నాతో మొక్కు చెల్లించడానికి తీసుకొచ్చారు కదా. మీలాంటి అమ్మని నేనెక్కడా చూడలేదు. కొడుకంటే ఎంత ప్రేమ మీకు. ఆయనకి అంతే, మీరంటే చచ్చేంత ప్రేమ. ఆ రోజు మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు క్షణం కూడా కళ్ళార్పకుండా మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. మిమ్మల్ని కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూనే ఉండిపోయారు. ఈ రోజు ఆయన ఎంత హ్యాపీగా ఉన్నారో తెలుసా? నాకు తెలిసి ఇంటికి వెళ్ళి భోజనం కూడా చేసుండరు. సంతోషంతో కడుపు నిండిపోయి ఉంటుంది. ఆయన ఎప్పుడు ఇలాగే ఆనందంగా ఉండాలి అన్నదే నా కోరికత్తయ్య. ఇలాంటి తల్లి కొడుకుల్ని నేనెక్కడా చూడలేదు. ఎంతసేపు మాట్లాడుతావు లక్ష్మి? వచ్చిన దగ్గర నుంచి థ్యాంక్స్ చెప్పడమే సరిపోయింది. అత్తయ్య, ఆనందంలో ఏం మాట్లాడుతున్నానో తెలియట్లేదు అత్తయ్య. మీకు దూరంగా ఉన్నన్ని రోజులు వనవాసం నరకంలో ఉన్నట్టే ఉండేది. ఇంకెప్పుడు అలాంటి పరిస్థితి రాకూడదని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. మీ అంతటా మీరే మమ్మల్ని ఇంటికి పిలుస్తారని ఎప్పుడూ అనుకోలేదు. నిజంగా మీకెన్ని థ్యాంక్స్లు చెప్పినా తక్కువే అత్తయ్య.
మీరెంత మంచివారు కాకపోతే మా తప్పుని ఇంత త్వరగా అర్థం చేసుకుంటారు చెప్పండి. చాలా థ్యాంక్స్ అత్తయ్య. ఇక నుంచి మీకోసం మన కుటుంబం కోసం నేను ఏదైనా చేస్తాను. ఇక ప్రతిరోజు ప్రతి క్షణం ఈ కుటుంబం కలిసిమెలిసి ఉండడమే నాకు కావాలి. ఏమన్నావు? ఇంకోసారాను? ఈ ఫ్యామిలీ సంతోషంగా ఉండడానికి నేనేమైనా చేస్తాను అత్తయ్య. అవునా? నువ్విదే మాట మీద ఉంటానని నాకు ప్రమాణం చెయ్యి. మీ ఇంటి కోడలిగా నేను ఆ మాత్రం చేయకపోతే ఎలా అత్తయ్య? ఇది నా డ్యూటీ. నువ్వు మాట మీద నిలబడతావనే నమ్మకంతోనే నేను చెప్తున్నాను. మా ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలి, మనశ్శాంతిగా ఉండాలంటే నువ్వొక పని చేయాలి. చేస్తానని ప్రమాణం కూడా చేశావు. సరే అయితే ఈరోజు హరితో పాటు నువ్వు మా ఇంటికి రాకూడదు. ఈ రోజే కాదు, ఇంకెప్పుడు నువ్వు వాడి జీవితంలోకి రాకూడదు. కానీ హరి ఒక్కడే మా ఇంటికొచ్చేలా నువ్వే చెయ్యాలి. అటెన్షన్ ప్లీజ్. ఇప్పుడు నేను చెప్పేది అందరూ సీరియస్ గా వినండి. మన ఐటమ్స్ లిస్ట్ ప్రకారం స్వీటు, కారం, పులుపు అన్నిటినీ కలిపి ఒక ఐటెం చేయాలి. ఒక్కో ఐటెం ఇంత స్లోగా చేస్తే ఈ సంవత్సరం అయిపోయి కొత్త సంవత్సరం వస్తుంది. అందుకే అందరూ ఏమేం చేయాలో డిసైడ్ అవుతాం. కిరణ్ మామయ్య, నీది స్వీట్ డిపార్ట్మెంట్. ఓకే. తాతయ్య, నీది రైస్ డిపార్ట్మెంట్. ఓకే. పిన్ని, నీది కర్రీస్ డిపార్ట్మెంట్. నేను మాత్రం మిమ్మల్ని కంట్రోల్ చేస్తాను. సో అంతా క్లియర్ కదా? గైస్ గైస్ గైస్, మీరు సాదా సీదా వంటకాలు కాదు, యు ఆర్ ఆల్ ప్రొఫెషనల్స్. ఒకరినొకరు షెఫ్స్ అని పిలుచుకోవాలి. వెళ్ళి ఆప్రాన్ కట్టుకుని చేతికి గ్లౌజెస్ వేసుకుని రండి. అవునవును, నేను అది లేకుండా అసలు వంటే చేయను. ఏనా నువ్వు చిన్న పిల్లల్లో చేస్తున్నావు? అవన్నీ ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి మనకి? తీసుకురావడం కుదరదు, ఉన్న దాంట్లోనే మేనేజ్ చేయాలి. మీరు వెయిట్ చేయండి. ఓకే. ఇవిగో, ఇవే మీ ఆప్రాన్స్. వీటిని కట్టుకోండి. గైస్, బీ సీరియస్, వీఆర్ ప్రొఫెషనల్స్. ఇవే మన ఆప్రాన్స్. కట్టుకోండి.
ఇదంతా ఓకే, మరి నాకు? వేరే వాళ్ళకి టోపీ వేసి మీకెందుకు నాన్న టోపీ? ఆ, సరే సారీ, మీకు టోపీ కావాలంతే కదా, నేను ఇస్తాను. నానా ఇదిగోండి. సూపర్, ఎక్స్ట్రాడినరీ. అంతా రెడీ కదా? ఇంకా మీరు మీ రెసిపీస్ రెడీ చేసుకొని టేబుల్ మీద పెట్టేయాలి. చివర్లో అన్ని వంటలు అందరూ టేస్ట్ చేయాలి. ఓకే, డన్. Yes. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? ఏ వినిపించలేదా? వినడం ఇష్టం లేదా? నీకిష్టం లేకపోయినా నేను చెప్తాను, నువ్వు వినాలి. ఈరోజు నువ్వు నా నుండి, నా కుటుంబం నుంచి, నా కొడుకు జీవితంలోంచి దూరంగా వెళ్ళిపోవాలి.